వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలతో రాష్ట్రం హోరెత్తింది. హిందూపురం పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, తమ వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆటవిక పాలన అత్యంత భయానకంగా కొనసాగుతోంది. అది రోజు రోజుకు పెచ్చరిల్లుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచేలా ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు, వారి కార్యాలయాలను కూడా టార్గెట్ చేసుకుని అధికార పార్టీ గూండాలు విధ్వంసానికి, వేధింపులకు పాల్పడుతున్నారు. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కూటమి పాలకుల గూండా రాజ్యానికి ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం వచ్చిన రోజునే దాడి జరగటం వెనుక వైఎస్ఆర్సీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించి రెడ్ బుక్ రాజ్యాంగం అంతం కావాలని ఆకాంక్షించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల్లోనూ నిరసనలు నిర్వహించారు. సత్యసాయి, వైఎస్ఆర్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం దాడిని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కిందనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది. ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది. ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు. ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారి తీస్తుంది. ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి హిందూపురం ప్రశాంతంగా ఉండే పట్టణం. అలాంటి చోట ఉన్నపలంగా తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి రావటం వలన సమస్యలు పేరుకుపోతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేణురెడ్డి మాట్లాడటమే అధికార టీడీపీ నేతల దృష్టిలో పెద్ద తప్పుగా మారిపోయింది. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరని అనడాన్ని కూడా పక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలో అడుగు పెట్టగానే వెంటనే ఆయన గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి ఆఫీస్ పై వేశారు. లోపలకు ప్రవేశించి కనిపించిన ఫర్నిచర్, కంప్యూటర్లను పగలగొట్టారు. కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేసుకుంటూ వెళ్లారు. అక్కడే పోలీసులు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ దారుణమైన దాడి ఘటనకు నిరసనగా బాధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ కార్యాలయాన్ని సందర్శించేందుకు వెళ్తూ ఉంటే వారిని కూడా పాలకులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గ నేత వేణురెడ్డిని పట్టణంలో గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు పార్టీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేశారు. ఈ ఘటనలన్నిటిపై సోమవారం జరిగిన నిరసనల్లో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లకాలం పని చేయదంటూ గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కూటమి నేతలకు ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అధికారం ఉందని విర్రవీగే ముందు భవిష్యత్తు పరిణామాలను కూడా ఓసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.